దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన వీడియోలో ఆత్మఫలాలు అనే అంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడిన రీతిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ధ్యానించబోయే పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధన పాఠ్యభాగము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనమును మనం గ్రహించినట్లయితే అక్కడ హెప్సిబా అనే పేరును మనం చూస్తాం. అయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే హెప్సిబా అనే పేరును మనం చూస్తాం. ఈ హెప్సిబా అనే పేరుకు ఇష్టురాలు అనే అర్థము. దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉన్నటువంటి ఈమె పేరును పరిశుద్ధాత్మ దేవుడు 2 చోట్ల లిఖింపచేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో పేరుంది అంటే ఎంతో ధన్యతతో కూడుకున్నది అని మనం గ్రహించాలి. ఈ హెప్సిబా ఆ రోజుల్లో యూదా రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజులలో హిజ్కియా రాజు ఒకడు. అతను ఎంతో భక్తిపరుడు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతని ప్రార్థన విని దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే అషరీయులు ఆ రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతని ప్రార్థన ద్వారా అతని ప్రార్థన దేవుడు విని దూతను పంపి 1,85,000 మందిని సంహరించినట్లుగా మనం చూస్తాం. ఇతను యెషయా యొక్క ప్రార్థన కోరి ఉన్నాడని వారు కలిసి ప్రార్థించినప్పుడు దేవుని దూత దిగి వచ్చిందని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. అయితే ఈ హెప్సిబా ఇలాంటి మంచి రాజుకు భార్యగా ఉంది. అలాగే ఈమె యెషయా యొక్క కుమార్తె అని చరిత్రకారులు మనకి తెలియచేయడం జరుగుతుంది. ఈ యెషయా అతని పేరు మీద 66 పుస్తకాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అతను గొప్ప ప్రవక్త అని మనం గ్రహించాలి. ఈమె ఒక మంచి తండ్రికి కుమార్తెగా, ఒక మంచి భర్తకు భార్యగా ఉంది. ఈమె తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చి అలాగే రాజుగారికి భార్యగా ఉన్నప్పుడు తన బాధ్యతను ఎంతో చక్కగా నెరవేర్చిందని మనం గ్రహించాలి. మన నిత్య జీవితంలో మన యొక్క బాధ్యతను ఎన్నడూ కూడా మరచిపోకూడదు. మనం భర్తకు లోబడి మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈమె మంచి రాజుకు తల్లిగా ఉంది. మనష్షే 55 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించినట్టుగా ఉంది. ఒక మంచి రాజుకి తల్లిగా ఈమె ఉంది. ఇలాంటి మంచి జీవితం ఈమె కలిగి ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టురాలుగా ఉంది. అలాగే మన నిత్య జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా ఉంటూ, మన భర్తకు మనం ఇష్టలుగా ఉంటూ, మన